హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక క్రియేషన్స్ 3297. మేమైతే ఈరోజు మామిడికాయ పచ్చడి అనేది పెట్టుకుంటున్నాము. మేము ఇద్దరం ఉన్నాం ఇంట్లో. సో ఇద్దరికి ఒక 2 కిలోల మామిడికాయలను కొనుక్కొని అక్కడే మేము కాయలను కొట్టించడం జరిగింది. ఈ కాయలు రుచిగా కూడా చాలా పుల్లగా ఉన్నాయి. చూస్తే అలా ఉంది కానీ చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. మేము కాయలు కొట్టేవారికి అయితే చెప్పాము కొంచెం చిన్నగా కావాలని చెప్పేసి. అతను ఏమన్నారంటే చిన్నగా ఉంటే టేస్ట్గా ఉండదు, పెద్దగా ఉంటేనే తిన్నట్టుగా మజా ఉంటుందని చెప్పేసి ఆ మామిడికాయలు కొట్టే అతను మాకు చెప్పడం జరిగింది. మేము కూడా సరే అని చెప్పేసి ఓకేలే అలానే ఉన్నాయని చెప్పేసి మేము కూడా కాంప్రమైజ్ అయిపోయాము. సో ఇలా మొత్తానికి అయితే మామిడికాయలు కొట్టడానికి దగ్గరగా వచ్చేసింది. ముక్కలు చేస్తున్నారు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు, మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేస్తున్నారు. సో మొత్తానికి అయితే మేము తీసుకున్నాము. ఏమేమి కావాలో మావిడ చెప్తుంది. మామిడికాయలు కొట్టించినాము, 2 కిలోలు తీసుకున్నాము. అక్కడనే నీళ్ళల్లో వేసి కొట్టిండు. తర్వాత ఇంటికి వచ్చి ఆ ముక్కల్ని కొద్దిగా ఆరనిచ్చినాక ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఆ ముక్కల్ని తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్. మాకు కలపడానికి పెద్దగా పాత్రలు ఏం లేకుండే, సో ఆ విధంగా మేము చేసుకున్నాము. ఫస్ట్ గా ఆయిల్ పోసుకోవాలి, కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ అంటే కొద్దిగా పోసుకుంటూ దాన్ని అటు ఇటు మిక్స్ చేయాలంట. ఎందుకంటే ఆ ముక్కలు ఏవైతే ఉంటాయో వాటికి అంటుకునే విధంగా. తర్వాత ఇంకొన్ని ముక్కలను కూడా వేసుకున్నాము. పెద్ద బౌల్స్ లేవు, సో ఇలా కొద్దిగా పోసుకొని చేసుకున్నాము. మీరు పెట్టుకున్నారా పచ్చడి? మీరు పెట్టుకుంటే మాకు కూడా పంపివ్వండి. కొద్దిగా మాది మీకు పంపిస్తే మీరు మాకు పంపివ్వండి, టేస్ట్ చూద్దాం. మీరు ఎట్లా తీసుకున్నారో తెలియదు కానీ మేము ఏ విధంగా కష్టపడ్డాం. ఇక మా దగ్గర తట్టలు లేకుండా తర్వాత ఏం చేసినామంటే ఇక మా పక్క ఓనర్ అక్కని తట్ట మా పైన అక్క వాళ్ళు ఉంటారు. ఆ అక్క వాళ్ళకి మేమైతే అడిగాము, ఎందుకంటే మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది కలపడానికి. సో ఎలా అని చెప్పేసి అనగా నాకు గుర్తొచ్చింది, పైన అక్క ఉన్నది కదా, అక్కని అడిగేద్దామని చెప్పేసి వెంటనే నేను జర్రన జారుకుని అక్క దగ్గరికి వెళ్ళిపోయాము. అక్క పెద్ద తట్ట ఇచ్చింది, ఆ తట్టలోకి డంప్ చేసుకున్నాము. డంప్ చేసుకొని ఫ్రీగా అయితే కలుపుతూనే ఉన్నాము. చూడండి, మాకు పాత్రలు లేకపోవడం ఎంత ఇబ్బందిగా ఉందో అప్పుడే మాకు అనిపించింది, మాకు ఇలాంటి 2 పాత్రలు ఉండాలి అని చెప్పేసి. ఓకే, ఆయిల్ తోనే కలుపుకున్నాము. తర్వాత కారం, ఉప్పు. కారం 1 గ్లాస్ తీసుకోవాలి, అదే వాటర్ తాగే గ్లాసు. అంటే 2 కిలోల మామిడి పండ్లకు మేము 1 గ్లాసు వాటర్ తాగే దానికి కారం తీసుకున్నాము. అంటే 2 కిలోలకు 1/2 కిలో కారం యూజ్ చేసుకున్నాము. దానికి తోడుగా సాల్ట్ కూడా అదే విధంగా మనము తీసుకోవాలి. సో కొద్దిగా మనం ఆయిల్ వేస్తూ ఉంటూ దీన్ని మిక్సీ చేస్తూ ఉండాలా. ఎందుకంటే ఆయిల్ వేస్తుంటూ దీన్ని మిక్సీ చేసుకుంటూ ఉండాలి. ఎందు గురించి అంటే ఆయిల్ కూడా అక్కడ పట్టాలా, మనకు ఆవ అనేది రావాలి. ఆవ రావాలి అంటే ఆయిల్ బాగా వేయాలట. టేస్ట్ బట్టి వస్తుంది. ఆయిల్ వేసుకుంటే కలుపుకుంటే, ఎందుకంటే ఆ ముక్కలకు మొత్తం కారం ఉప్పు అంతా పట్టాలి కదా, లేకపోతే ఎట్లా అంటుకుంటది ముక్కలకు. సో ముందుగా అయితే మేము కారం వేసుకుని దాన్ని ఇటు అటు బుర్లించుకుంటా చేస్తున్నాము. మాటలు లేని ముక్కలు ఏమంటున్నట్టు నన్ను ఎందుకు ఎంతగానో పిసుకుతున్నారు అని చెప్పేసి అనుకుంటుంది ఆ ముక్కలు. మాటలు వస్తే మాత్రం మనకి ఉంటది సామిరంగా తిట్టుడే. తర్వాత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు ఓకేనా, ఉప్పు అంటుంది, కారం అంటుంది కదా, ఉప్పు నువ్వు కూడా వచ్చేసినావా అని చెప్పేసి కారం అనేసింది. ఇంకా సో వీళ్ళిద్దరు కూడా మిక్స్ అయిపోతున్నారు. అరే ఆపండ్రా బాబు, నాకు ఉప్పు కారం పడట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో మొత్తానికి అయితే మేము ఈ విధంగా కొద్దిగా సాల్ట్ తీసుకొని అటు ఇటు దేనికి మిక్స్ ఇస్తున్నాము. దానికి 1.5 గ్లాస్ సాల్ట్ తీసుకున్నాం మేము. 1 గ్లాసు కారానికి 1.5 సాల్ట్. అంటే సాల్ట్ ఎక్కువ వేస్తేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, సంవత్సరం దాకా. అంత అని చెప్పేసి బాగా ఎక్కువ వేయకండి, ఉప్పు వచ్చేది. మళ్ళా ఉప్పు పత్తది, ఆ పచ్చడి ఉప్పు పత్తది, పచ్చడి తినబుద్ధి కాదు, అది వేస్ట్. కొద్దిగా ఎక్కువ
ఆ, ఇప్పుడు ఆయిల్ పోసుకుంటూ మొత్తం రెండు గంటలు కలిసేలాగా కలుపుకోవాలి. సో మేము మొత్తానికి అయితే ఆయిల్ ఉప్పు ఫస్ట్ గా ముక్కలు తీసుకున్నాము, ముక్కలతోటి కారం తీసుకున్నాము, కారం తర్వాత ఉప్పు తీసుకున్నాము. వాటన్నిటిని ఆయిల్ తో మిక్స్ చేసుకుంటూ అటు ఇటు మిక్స్ చేస్తున్నాము. సో మనకు పచ్చడి అనేది టేస్ట్ గా రావడానికి ఆయిల్ కారం అలా ఇంకా 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 టేస్ట్ రావడానికి చూడండి నెక్స్ట్ ఏమేస్తామో అలానే చూస్తూ ఉండండి. మొత్తానికి అయితే మా వీడియోస్ ఎక్కడ వరకు వస్తున్నాయో చెప్పాలండి, కామెంట్ పెట్టాలా. ఎక్కడ దాకా వస్తున్నాయో మా కూడా తెలియాలా. వీడియో చూసినట్టు కాదు, లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి, మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా మమ్మల్ని ఆదరించండి. అందరూ కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇది ఏం పొడి నాని? ఆవ పొడి 200 గ్రామ్స్ ఆవ పొడి. అంటే ఫస్ట్ ముక్కలకు 2 కిలోల ముక్కలకు 1/2 కిలో కారము, 1 గ్లాసున్నర ఉప్పు, ఒక 200 గ్రాములు ఆవ పొడి. సో ఆవ పొడి కూడా దోశ అయిపోయింది వీళ్ళకి. అది కూడా ఆవ పొడి కూడా ఆవాలని వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలని రోస్ట్ చేయాలంట. ఆవాలని రోస్ట్ చేసి గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి అందులో యూజ్ చేయాలి. తర్వాత మెంతి పౌడర్ 100 గ్రామ్స్. తర్వాత మెంతి పౌడర్ అది కూడా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసి గ్రైండ్ చేసి అందులో యూజ్ చేయాలి. ఆ దోశ అందులో ఒకరి తర్వాత ఒకరు కలిసిపోతున్నారు. అందులో ఫస్ట్ మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవ పొడి, మెంతుల పొడి. అది మేము పెట్టే పచ్చడి పేరు నువ్వుల మామిడికాయ పచ్చడి. అంటే మామిడికాయ కానీ నువ్వులతోని. నువ్వుల పౌడర్ ఒక 150 గ్రామ్స్. నువ్వుల పౌడర్ కూడా రోస్ట్ చేయాలా? సేమ్ రోస్ట్ చేసి గ్రైండ్ చేసి అది కూడా దానిలో పడేయాలి. మళ్ళా ఆయిల్ పోసుకొని మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ ఆయిల్ తోని కొంచెం అటు ఇటుగా పోసుకొని రోస్ట్ చేసి వీళ్ళందరికీ మళ్ళీ స్నానం పోయాలి. సో ఇలా మొత్తానికి అయితే ఫస్ట్ గా ముక్కలను తీసుకొని మేము ఫస్ట్ కారం కలుపుకున్నాము, కారం తోటి మిక్స్ చేసుకున్నాము, తర్వాత సాల్ట్ తోటి మిక్స్ చేసినాము, తర్వాత ఆవాల పొడితోటి మిక్స్ చేసుకున్నాము, తర్వాత మెంతు పొడితోటి మిక్స్ చేసుకున్నాము, తర్వాత నువ్వుల పొడితోటి మిక్స్ చేసుకున్నాము. ఈ మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా గట్టిగా ఉందని చెప్పేసి మనకు రావాలి కదా అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది పోయడం జరిగింది. ఆ ఆయిల్ పోసిన తర్వాత దీన్ని అటు ఇటు అటుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయను 150 గ్రామ్స్ ఎల్లిపాయలు దంచుకొని చాలా దాన్ని మెత్తగా ఏ విధంగా కలుపుకోవాలి, దాన్ని కూడా కలుపుకోవాలి. కొద్దిగా టేస్ట్ బాగుంటదండి. ఇట్లా టేస్ట్ కోసం ఆ విధంగా చేసుకోవచ్చు, అది మన చాయిస్ అండి. మనం ఎల్లిపాయ అనేది పోపు చేసి కూడా వేస్తాం కాబట్టి నో ఇష్యూ, వేసుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది. పచ్చడి కూడా వేస్తే టేస్ట్ బాగుంటది. అలా ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఒక 3 days తర్వాత, ఒక 2-3 days తర్వాత ఈ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ యూజ్ చేసిన తర్వాత దాన్ని ఒక డబ్బాలో అనేది డంప్ చేసుకోండి. డబ్బాలో జార్లు కానీ ఇంకేదైనా కానీ లాస్ట్ గాజు పాత్రల ఏది అవైలబుల్గా ఉంటుంది. మాకైతే గాజు పాత్ర లేకుండా చిన్నగా పాత్ర ఉంది, అందులోకి డంప్ చేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ తక్కువైనట్టుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ అనేది వేస్తూనే ఉంది కొద్దిగా. మొత్తానికి ఒక ఆయిల్ ప్యాకెట్ ఉడగొట్టింది మావిడ. లేదు అది 2 అంటే 500 గ్రామ్స్ ఆయిల్ ఉండే నా దగ్గర, అదే మొత్తం పట్టింది, ఇంకెక్కువ ఏం పట్టలేదు. ఆయిల్ ఎక్కువ యూజ్ చేద్దంటే ఎక్కువ యూజ్ చేస్తారు. పచ్చడికి ఆయిల్ లేకుంటే పచ్చడి ఎలా తయారు చేస్తారు? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేనా. ఈ పాట ఎప్పుడైనా విన్నారా? ఇలా పచ్చడి అయిన తర్వాత మనము వేడి వేడి అన్నంలో ఆయిల్ వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే సామిరంగా ఏమన్నా టేస్ట్ ఉంటుందా? సూపర్. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా అయిపోయింది. మళ్ళీ తర్వాత చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నాము. తర్వాత దాంట్లోకి ఎల్లిపాయలు వేసుకోవాలి, ఒలిసిన ఎల్లిపాయలు. సో ఈ విధంగా మిక్స్ చేస్తున్నాము. టోటల్ అన్నిగా అయితే మీరు చెప్పిన విధంగా అన్ని తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక డబ్బాలకు మేము డంప్ చేసుకున్నాము. సో మాకు జారు లేవు కాబట్టి ఒక డబ్బాలకు డంప్ చేస్తున్నాము. చాలా అంటే చాలాగా మిక్స్ చేసుకోవాలి.
ఆవకాయ బిర్యానీ సినిమా చూసారు అందరూ కూడా. ఆవకాయ బిర్యానీ. సో ఆవకాయ బిర్యానీ ఎలా ఉంటుందో ఇలా చూసుకోవచ్చు. ఇందులో సో మేము కొద్దిగా ఒక డబ్బాలకు డంప్ చేసుకున్నాము. ఆ డబ్బాల నుంచి ఈ రోజు ఏం చేయడం జరిగిందంటే చేసుకున్నాము. మొత్తానికి అయితే ఎల్లిపాయలను ఈ రోజు మేము అంటే 2 days తర్వాత మేము పోపు చేసుకోవాలి కదా. ఆ పోపు వేసుకున్న దానికి మేము ఏం చేయాలంటే అందులోకి ఎల్లిపాయ పోపు పెట్టుకుని అందులో 3 days తర్వాత ఎంత మంచిగా తయారైంది ఊరింది చూడండి. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం పోపు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా పచ్చడి. మా దగ్గర స్టోర్ చేయడానికి స్టోర్ చేసే బౌల్ లేకుండా కాబట్టి స్టోర్ చేయడానికి మా జార్లు లేవండి, కొద్దిగా గాజు పత్ర కాబట్టి ఏమి లేదు. సో మేము ఈ విధంగా అయితే డబ్బాల్లో పెట్టుకున్నాం. మాకు అవైలబుల్ గా లేదు. మొత్తానికి పెరుగు డబ్బు ఉంటది కదా, ఆ పెరుగు డబ్బాలను యూజ్ చేసుకున్నాం. పెట్టుకోవచ్చు, దేంట్లోనే పెట్టుకోవచ్చు. మా దగ్గర లేవు కాబట్టి ఇది యూజ్ చేసుకున్నాం. తర్వాత ఇది నేను పోపు పెట్టుకున్నాను, ఇప్పటికి అన్ని తీస్తున్నాను. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పోపు అండి. తినేటప్పుడు ఒక డబ్బాలో ఇక కొంచెం తీసి పోపు పెట్టుకోవాలని తీసిన. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు, ఆల్రెడీ పచ్చళ్ళ ఆయిల్ ఉంది కాబట్టి. తర్వాత అందులోకి కొన్ని ఆవాలు వేసుకోవాలి, మనకు సరిపడా ఆవాలు. కొద్దిగా చిట్టపడటలు ఆడినాక వెల్లుల్లి ఒక 5-6 ఒలిసిన గడ్డల్ని తీసుకొని వీటిని పేస్ట్ లా చేసి దంచి ఆవాలు చిట్టుపట్లు అన్నాక అందులో వేసుకొని గోలించుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా మొత్తానికి అయితే ఆయిల్ పోపు చేసుకున్నారు. ఆవాలు రోస్ట్ అయిన తర్వాత ఎల్లిపాయ, ఆ వెల్లుల్లిపాయలు అటు ఇటుగా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ రోస్ట్ చేయడం అయిన తర్వాత కొద్దిగా మనకు మాడినట్టుగా వస్తుంది. సో దాన్ని తీసుకెళ్లి దీన్ని డంప్ చేయాలి. ఏదైతే మనం పచ్చడి అయితే అలా తీసుకున్నామో తీసుకొచ్చి దీంట్లో డంప్ చేసిన తర్వాత ఇందులో మనము యూజ్ చేసేసుకోవాలి. అంటే అటు మళ్ళీ సేమ్ మిక్సర్ చేసేసుకోవాలి. సో ఇలా మళ్ళీ తర్వాత డబ్బులకు స్టోరేజ్ చేసుకుందాం. మొత్తానికి అయితే మా పచ్చడి ఎలా వచ్చిందో మీరు చెప్పండి. టేస్ట్ ఎలా ఉందో చూడాలనుకుంటే మీ అడ్రస్ మాకు పంపండి, మేము మీకు కార్గో పంపిస్తాం. చూడండి మేము డబ్బులు వేసుకున్న తర్వాత పచ్చడి వేసుకొని తింటున్నాం. వావ్, చూడండి అన్నం వేసుకొని కలుపుకొని తింటే మా ఆయన ఎట్లుందో చెప్పమంటే చెప్తాడు. చూడు పెడుతున్నా కలిపి. సో ఒక ముద్ద అయితే ఫస్ట్ ముద్ద నాకే పెట్టారు చూడండి. వావ్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.